Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మన నైబరింగ్ కంట్రీ భూటాన్ సాధించిన ఒక ఘనత గురించి. భూటాన్ అంటే మనకు వివిధ కారణాల చేత గుర్తొస్తుంది. ఒకటి, భూటాను ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ నెగిటివ్ కంట్రీగా చెప్పవచ్చు. అంటే ఇది విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ కంటే ఇది అబ్జార్బ్ చేసే, గ్రహించే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అన్నమాట. సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏకైక కార్బన్ నెగిటివ్ కంట్రీ అని చెప్పవచ్చు. అలానే ప్రజల హ్యాపీనెస్ కోసము ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ని తీసుకొచ్చిన కంట్రీ కూడా భూటాన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు భూటాను మరొక ఘనతను సాధించింది. ఆ ఘనత వచ్చేసి ప్రపంచంలోనే తొలిసారిగా నేషనల్ లెవెల్ క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టమ్ని లాంచ్ చేసింది. భూటాను మనకు తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయమే. భూటాన్ ఈజ్ ఫేమస్ ఫర్ టూరిజం అని చెప్పవచ్చు. ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు బికాజ్ ఆఫ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, హిమాలయాలు కావచ్చు. ఇక వీళ్ళు లాంచ్ చేసిన ఈ నేషనల్ లెవెల్ క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టము ప్రాముఖ్యత ఏంటంటే, ఇక నుంచి ఎవరైతే పర్యాటకులు టూరిస్టులు భూటాన్కి వెళ్తారో అక్కడి ప్రకృతిని చూడడానికి, ఆ సేవలకు గాను వీళ్ళు ఏవైతే ఆ సేవలు పొందుతారో ఇక నుంచి ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి డిజిటల్ కరెన్సీస్లో, క్రిప్టో కరెన్సీలోనే ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు అనమాట. జనరల్గా మనం ఏం చేస్తాము, మనం ఏదైనా సేవలు పొందితే మనము డబ్బులు పే చేస్తాము, లేదంటే ఫోన్పే అటువంటి స్కానర్లు ఉపయోగించి మన దగ్గర ఉన్న ఇండియన్ కరెన్సీని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అలా కాకుండా తొలిసారిగా పర్యాటకులు ఇక నుంచి బిట్ కాయిన్లు, క్రిప్టో కరెన్సీలు, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిను, ఎథీరియము, సొలానా అని ఉంటాయి కొన్ని, అటువంటి క్రిప్టో కరెన్సీల ద్వారా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసి డబ్బులు చెల్లించవచ్చు అనమాట. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఇక దీనికోసం వీళ్ళు భూటాన్ దేశము బినాన్స్ పే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ బినాన్స్ పే అనే కంపెనీ క్రిప్టో కరెన్సీల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసే కంపెనీ అని చెప్పవచ్చు. ఇక భూటాన్ విషయానికి వస్తే హైడ్రో పవర్ చాలా ఫేమస్. మనం ఎక్కువగా హైడ్రో పవర్ను కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటాము. ఇక భూటాన్ రాజధాని విషయానికి వస్తే థింపు, భూటాన్ క్యాపిటల్ థింపు. ఇక భూటాన్కి భారత్కి ఒక సిమిలారిటీ కూడా ఉంది. భూటాను భారతదేశము ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్గనైజేషన్స్ అయిన బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్ ఉంటుంది కదా, ఆ బిమ్స్టెక్లో మెంబరు బోత్ కంట్రీస్. అలానే సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్లో ఇరు దేశాలు కూడా భాగమని చెప్పవచ్చు. ఇక భూటాన్ మరొక రికార్డును కూడా సృష్టించింది. వీళ్ళు క్రిప్టో కరెన్సీని ఉత్పత్తి చేయడానికి, జనరల్గా ఈ డిజిటల్ కరెన్సీని ఉత్పత్తి చేయాలి అంటే ఎనర్జీ, చాలా ఎలక్ట్రిసిటీ అవసరమవుతుంది, ఎందుకంటే అవి డిజిటల్గా ఉత్పత్తి చేయాలి కాబట్టి. వీళ్ళు ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రో ఎనర్జీని ఉపయోగించి 100% హైడ్రో ఎనర్జీని ఉపయోగించి గ్రీన్ క్రిప్టో మైనింగ్ని చేపడతా ఉన్నారు. దీనికోసము అవకాశాలని పరిశోధిస్తూ ఉన్నారు. గ్రీన్ క్రిప్టో మైనింగ్ ఏ దేశము మొదలుపెట్టింది అంటే భూటాన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 4 రీజన్స్ చేత మనకి భూటాన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్లో ఉన్న ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వము మహమ్మద్ యూనస్ సారథ్యంలోని ప్రభుత్వము మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పైన బ్యాన్ చేసింది. అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేసింది. దీనికి కారణము, ఈ పార్టీ ఉగ్రవాద చర్యలకు గతంలో పాల్పడింది, దేశద్రోహం కింద దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసము ఈ అవామీ లీగ్ పార్టీని ఇక నుంచి బ్యాన్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి ప్రకటించింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వము. ఇక మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు ఈ పార్టీకి హెడ్ అని చెప్పవచ్చు. ఈమె గత సంవత్సరము రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన వివాదాల కారణం చేత దేశం విడిచిపోయి ప్రస్తుతము ఇండియాలో తలదాచుకుంటున్న విషయము మనందరికీ తెలిసిందే. ఇక ఇటీవలే బంగ్లాదేశ్ ప్రభుత్వము ఇంటర్పోల్ని కూడా అడిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్పోల్ అంతర్జాతీయ పోలీస్ క్రిమినల్ సంస్థ, వరల్డ్స్ లార్జెస్ట్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ని రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి ఈమెను అరెస్ట్ చేయాల్సిందిగా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరింది. ఇక అవామీ లీగ్ పార్టీ విషయానికి వస్తే ఇది చాలా ఓల్డెస్ట్ పార్టీ అని చెప్పవచ్చు. 1949లో ఏర్పాటైంది బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది కదా 1971లో,
ఆ ఉద్యమంలో బంగ్లాదేశ్ ఏర్పాటు కావడానికి ఈ అవామీ లీగ్ పార్టీ ముఖ్య కారణమని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మాతా శిశు మరణాలకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్టు 2021. భారతదేశంలో జనన మరణాలకు సంబంధించి రిపోర్ట్ను విడుదల చేసేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట. వీళ్ళు శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరిట ఒక రిపోర్ట్ని విడుదల చేశారు. ఆ రిపోర్టు ప్రకారము భారతదేశంలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది అంటే తల్లుల మరణాలు, అలానే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, శిశు మరణాలు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. శిశువు పుట్టిన తర్వాత వితిన్ 1 year లోపు మరణిస్తే, శిశువు పుట్టిన తర్వాత 1 సంవత్సరం లోపు మరణిస్తే అది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్గా భావిస్తారు. ఇక మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే కాన్పుల సమయంలో తల్లి మరణిస్తే మెటర్నల్ మోర్టాలిటీ రేటు. ఇక నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అని ఒకటి ఉంటుంది, నవజాత శిశు మరణాలు. నవజాత శిశు మరణాలంటే శిశువు పుట్టిన 28 రోజుల్లోపు మరణిస్తే దాన్ని నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇక అండర్ 5 మోర్టాలిటీ రేట్, శిశువు పుట్టిన తర్వాత 5 ఏళ్లలోపు పిల్లవాడుగా లేదా పిల్ల మరణిస్తే అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటారు. ఇక దీనికి సంబంధించి భారతదేశము ఏ స్థాయిలో ఉందో మనం తెలుసుకోవాలి. ఇక మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది పర్ 1 lakh లైవ్ బర్త్స్కి లెక్కిస్తారు. అంటే 1,00,000 కాన్పులకు ఎంతమంది తల్లులు మరణిస్తారో ఆ విధంగా లెక్కిస్తారు 1,00,000 కాన్పులకి. అదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు లేదంటే నియోనాటల్ మోర్టాలిటీ రేటు అండర్ 5 మోర్టాలిటీ రేట్ అయితే 1000 బర్త్స్కి 1000 కాన్పులకు లెక్కిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 గోల్స్ ఉంటాయి, 169 టార్గెట్స్ ఉంటాయని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. 17 గోల్స్ 169 టార్గెట్స్. అందులో ఎస్డిజి గోల్ 3 వచ్చేసి అందరికీ ఆరోగ్యం, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ అని చెప్పేసి అది డిస్కస్ చేస్తుంది. దాని కిందకి ఇవన్నీ వస్తాయి, మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఇవన్నీ. ఇక కొన్ని టార్గెట్స్ పెట్టుకునింది. 2030 కల్లా ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది 70 లేదా 70 కంటే తక్కువ ఉండాలి, అది ఒక టార్గెట్. అదే అండర్ 5 మోర్టాలిటీ రేట్ అయితే 2030 కల్లా 25 మరణాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి అనేది టార్గెట్. అదే నియోనాటల్ మోర్టాలిటీ రేట్, నవజాత శిశు మరణాలు అయితే 2030 కల్లా 12 లేదా అంతకంటే తక్కువ ఉండాలని చెప్పేసి ఇవి టార్గెట్లు అనమాట. ఈ టార్గెట్లను సాధించడంలో భారతదేశము చాలా పురోగతి సాధిస్తూ ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ తెలుపుతూ ఉంది. ఫస్ట్ ఎంత తగ్గాయో తెలుసుకుందాం. 2014-16 నుంచి 2019-21 మధ్య మనము చూడాలి డేటాని. భారతదేశంలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు 2014-16లో ప్రతి 1,00,000 కాన్పులకు గాను 130 మంది తల్లులు మరణిస్తే అది 2019-21 నాటికి 93 మందికి వచ్చింది. అంటే మనం పురోగతి సాధించాం. ఇక మనకి నియో మోర్టాలిటీ రేట్, నవజాత శిశు మరణాల విషయానికి వస్తే 2014-16లో 26 మరణాలుంటే 2019-21కి 19కి వచ్చాయి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాలు 2014-16లో 39 ఉంటే 19-21 నాటికి 27కి తగ్గాయి. ఇక అండర్ 5 మోర్టాలిటీ రేటు 2014-16లో 45 ఉంటే 2019-21 నాటికి 31కి చేరుకునింది. ఇక మనము ఎన్ని స్టేట్లు ఈ గోల్స్కి దగ్గరగా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి, సాధించాయో కూడా తెలుసుకోవాలి. భారతదేశంలో ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ లక్ష్యాన్ని 8 రాష్ట్రాలు అందుకున్నాయి. అండర్ 5 మోర్టాలిటీ రేటుకి సంబంధించి 12 రాష్ట్రాలు అందుకున్నాయి, సాధించాయి లక్ష్యాన్ని. నియోనాటల్ మోర్టాలిటీ రేట్ వచ్చేసి 6 రాష్ట్రాలు ఈ లక్ష్యాన్ని సాధించాయి. ఇది మనకి రిపోర్ట్ గురించి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి కీ పాయింట్స్. డేటా చాలా ఇంపార్టెంట్ అండి, ఎకానమీలో డైరెక్ట్గా అడుగుతాడు ఇవి డేటా. నెక్స్ట్ వన్, తపతీ నది గ్రౌండ్ రీఛార్జ్ ప్రాజెక్ట్ కోసము మధ్యప్రదేశ్కి మహారాష్ట్రకి ఒక ఒప్పందం కుదిరింది, ఒక MOU. తపతీ రివర్నే మహారాష్ట్రలో తాపీ నది అంటారు. ఈ తాపీ నది ఎక్కడ పుడుతుంది?
మధ్యప్రదేశ్లోని బేటుల్ డిస్టిక్లో, మధ్యప్రదేశ్లోని బేటుల్ జిల్లాలో పుట్టి వెస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది. మనకి ఇది వెస్టర్న్ సైడ్ కదా, నర్మదా రివరు ఇట్లా వస్తుంది పశ్చిమ దిక్కున. తపతీ నది కూడా పశ్చిమ దిక్కున ప్రవహిస్తుందన్నమాట. ఇక ఈ తపతీ రివర్ని గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు, ఆ తపతీ నది గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడం కోసము, పునరుద్ధరించడం కోసము ఒక ఎంఓయు కుదిరింది. ఈ ఎంఓయు ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే, ఆ ప్రాజెక్ట్లో భాగంగా సుమారుగా 31.13 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీళ్ళని సద్వినియోగపరచుకోబోతా ఉన్నారు. 31.13 మిలియన్ క్యూబిక్ ఫీట్లు టీఎంసీల వాటర్ని సద్వినియోగపరచుకోబోతా ఉన్నారు. తద్వారా ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రకి, ముఖ్యంగా నార్థన్ మహారాష్ట్రకి తాగునీటి అవసరాలు తీరుతాయి. అలానే మధ్యప్రదేశ్కి వ్యవసాయ అవసరాలు కూడా తీరుతాయి అన్నమాట. ఈ ప్రాజెక్టులో భాగంగా అత్యధికంగా ఉపయోగము మహారాష్ట్రకి అని చెప్పవచ్చు. ఈ 31.13 టీఎంసీల వాటర్లో 11.76 టీఎంసీలు మధ్యప్రదేశ్కి కేటాయించబోతా ఉన్నారు. 19.36 టీఎంసీలు మహారాష్ట్రకి కేటాయించబోతా ఉన్నారు. ఇక హెక్టార్ల విషయానికి వస్తే, ఈ ప్రాజెక్టు ద్వారా ఏ రాష్ట్రంలోని ఎన్ని హెక్టార్లు లాభపడబోతా ఉన్నాయి అంటే, మధ్యప్రదేశ్లోని 1.23 లాక్ హెక్టార్స్కు ఇరిగేషన్ నీడ్స్ తీరబోతా ఉన్నాయి, ఇరిగేషన్ అవసరాలు. మహారాష్ట్రలోని 2.34 లక్షల హెక్టార్లకు వ్యవసాయ అవసరాలు తీరబోతా ఉన్నాయి ఈ ప్రాజెక్టు ద్వారా. దీన్ని ప్రపంచంలోనే లార్జెస్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణించారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ప్రాజెక్టుగా దీన్ని పిలుస్తున్నారు. ఇది మనకు దీనికి సంబంధించి. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 2024-25 సంవత్సరంలో ఎంత మేర వృద్ధి సాధించాయి, ఎంత లాభాలు పొందాయో ఒక రిపోర్టు. ఆ రిపోర్టు ప్రకారము ఇండియాలో ప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 2024-25లో 26% గ్రోత్ని, వృద్ధిని సాధించాయట 2023-24 ఫినాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే. 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో ఈ 12 పిఎస్బీలు 1.41 లక్షల కోట్ల లాభాన్ని ఆర్జించాయి, ప్రాఫిట్ని. అది 2024-25 వచ్చే టైంకి 1,78,364 క్రోర్ని లాభంగా ఆర్జించాయి. 1,78,364 కోట్లు, అంటే 26% గ్రోత్ వచ్చింది. ఇక ఈ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో అత్యధిక లాభాన్ని ఆర్జించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 1,78,364 కోట్లలో ఎస్బీఐ 70,901 కోట్ల లాభాన్ని చూసింది. అంటే ఓ విధంగా చెప్పాలంటే ఇందులో 40% వాటా ఎస్బీఐది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ ఎస్బీఐ. ఇక పర్సంటేజ్ పరంగా చూస్తే, శాతం పరంగా చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకు 102% గ్రోత్ రేట్ని చవిచూసింది. 102% వృద్ధి కనబడింది కంపేర్ టు లాస్ట్ ఫిజికల్ ఇయర్. ఇది మనకి పిఎస్బీస్కి సంబంధించి. ఇక మనము ఈ 12 పిఎస్బీల గురించి కూడా ఒకసారి పేర్లు తెలుసుకోవాలి. ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్స్లో, ఎకానమీ ఎగ్జామ్స్లో, ఎకానమీ పేపర్లో క్రింది వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కానివేవి, లేదంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవి అని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ 12 పిఎస్బీల పేర్లు ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసే ఒక రిపోర్ట్, గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2025. జనరల్గా ఐఈఏ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంటే మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ను కూడా విడుదల చేసేది ఐఈఏ అని. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఎలా ఉంది, ఎనర్జీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనే దానిపైన విడుదల చేస్తుంది వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్. ఇది గ్లోబల్ మీథేన్ ట్రాకర్ని కూడా విడుదల చేస్తుంది. పేరులోనే ఉంది మీథేన్. మీథేను గ్రీన్ హౌస్ గ్యాస్,
గ్రీన్ హౌస్ గ్యాస్, కర్బన ఉద్గారాలకు సంబంధించిన గ్యాస్ అని చెప్పవచ్చు. ఎంత ఇది విడుదల అవుతా ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ ఐఈఏ డేటా ప్రకారము ఈ సంవత్సరం 2024లో నమోదైన ఉష్ణోగ్రతల్లో 30% గ్లోబల్ టెంపరేచర్సు మీథేన్ వల్లనే, అంటే 30% ఆఫ్ ద గ్లోబల్ టెంపరేచర్స్ ఆర్ బికాస్ ఆఫ్ మీథేన్. ఇక మీథేన్ CH4, ఇది మీథేన్ అంటే CH4, అది గుర్తుపెట్టుకోండి. ఇక మీథేన్ ఎక్కడి నుంచి వెలువడుతుంది? అగ్రికల్చర్ సోర్సెస్ నుంచి, అలానే క్యాటిల్ లైవ్ స్టాక్ ఉంటుంది కదా, పేడ, అటువంటి వాటి నుంచి కూడా మీథేన్ వస్తుంది. ఎనర్జీ సోర్సెస్ బయోగ్యాసు, బయో ఎనర్జీ నుంచి కూడా మీథేన్ వెలువడుతుంది. ఇది గ్లోబల్ మీథేన్ ట్రాకర్ గురించి. ఇక మనం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి తెలుసుకోవాలి. కొన్ని పాయింట్స్ స్టేట్మెంట్స్లో అడుగుతాడు. ఐఈఏ 1974లో ఏర్పాటైంది, 1974లో. ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్లోని ప్యారిస్. ఇందులో మెంబర్ కంట్రీసు 32 ఉంటాయి, 32 కంట్రీలు. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇందులో పర్మనెంట్ మెంబర్ కాదు, మనము శాశ్వత సభ్య దేశం కాదు, మనం మెంబర్ కంట్రీ కాదు, మనం ఒక జస్ట్ అసోసియేషన్ మెంబర్ అంతే. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనం గతంలో డిస్కస్ చేసినది సోఫార్ మనము ఎకానమీ రిలేటెడ్, ఐఐటీస్ రిలేటెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్, బుక్స్ రిలేటెడ్ MCQs డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ గురించి, డేసు థీమ్స్ డెఫినెట్లీ ఒక బిట్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని, అంటే వరల్డ్ ఎర్త్ డేని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 21, ఏప్రిల్ 22, ఏప్రిల్ 23, ఏప్రిల్ 24. దీనికి ట్రై చేయండి. అలానే థీమ్ ఏంది, మనం థీమ్ కూడా డిస్కస్ చేసుకున్నాం, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన డేస్ కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, మనం ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ని, భారతదేశపు అతిపెద్ద సైన్స్ పండుగని ఎక్కడ జరిపారు? 2024 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ఏ ఐఐటీలో జరిపారు అంటే దానికి ఆన్సర్ ఐఐటి గువాహతి. థీమ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ S&T డ్రివెన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అంటే భారతదేశాన్ని S&T ఆధారిత ప్రపంచ స్థాయి తయారీ రంగంలో లీడర్ని చేయడం అనేది థీమ్. ఇక లియో బుక్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ గురించి ఇంకొక పాయింట్ ఉంది. ఫస్ట్ ఎడిషను 2015లో ఐఐటి ఢిల్లీలో నిర్వహించారు. గత సంవత్సరం జరిగినది 10వ ఎడిషన్, 10th ఎడిషన్. ఇక లియో బుక్ అడిగాం మనము, పార్ట్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ ఇంప్లిసిట్ మేనర్లో అడిగాం మనము. ఇది చెన్నై సూపర్ కింగ్స్కు సంబంధించిన బుక్ అన్నమాట. ఇక తేలి నీలాపురం బర్డ్ ఏరియా గురించి కూడా అడిగాం లాస్ట్లో, వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు. ఇది తేలి నీలాపురం బర్డ్ ఏరియా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో స్పాట్ బిల్డ్ పెలికాన్స్ అనే పక్షులు, స్పాట్ బిల్డ్ పెలికాన్స్, వాటి శాస్త్రీయ నామం వచ్చేసి పెలికనస్ ఫిలిప్పెన్సిస్ అనే పక్షి సామూహిక మరణాన్ని చవిచూసింది. ఇవి నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్. నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్. పేరులోనే ఉంది ఫారెస్ట్స్ అంటే ఇది అడవుల్ని సంరక్షించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవుల్ని సంరక్షించడానికి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి నిర్వహించే ఒక ఫోరం, ఒక మీటింగ్. ఈ సంవత్సరం 20వ ఎడిషన్ జరిగింది, 20వ సెషన్ మే 5 నుంచి 9 వరకు 2025 యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ రాజధాని న్యూయార్క్లో జరిగింది. ఈ 20వ సెషన్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేసి మేము అడవుల సంరక్షణ కోసం కట్టుబడి ఉన్నాము. ముఖ్యంగా ఒక ప్లాన్ ఉంది, యునైటెడ్ నేషన్స్ ప్రణాళిక అడవుల్ని సంరక్షించడానికి. యునైటెడ్ నేషన్స్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్స్ 2017 to 2030. ఈ ప్లాన్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి భారతదేశం ప్రకటించింది. ఇక భారతదేశంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారము భారతదేశంలో మొత్తం
ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, భారతదేశంలోని మొత్తం అడవులు మరియు చెట్ల శాతం ఎంత ఉంది? 25.17%. భారతదేశంలోని భూభాగంలో 25.17% ఉంది ఇప్పుడు ఫారెస్ట్ మరియు ట్రీ కవర్. అది గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా అడగొచ్చు. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 2021 రిపోర్ట్తో పోల్చుకుంటే మనము ఇంప్రూవ్ అయ్యాం. ఇక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని ప్రతి 2 ఏళ్లకు ఒకసారి విడుదల చేస్తారు. 1987లో ఫస్ట్ ఎడిషన్ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ వద్ద ఈ రిపోర్ట్ని విడుదల చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా అడుగుతా అంటే భారతదేశంలో టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎంత? డైరెక్ట్ 25.17%. ఇక యుఎన్ ఫోరం ఆన్ ఫారెస్ట్ విషయానికి వస్తే, యుఎన్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ దీని గురించి మనం తెలుసుకోవాలి. యుఎన్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ ఇది 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్కి చెందిన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ 2000 ఇయర్లో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అన్ని ఐక్యరాజ్య సమితి కంట్రీలు, ఆల్ 193 మెంబర్ కంట్రీస్, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో ఎన్ని ఉన్నాయి? 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఈ 193 మెంబర్ కంట్రీసు ఇందులో భాగం అన్నమాట. ఇది 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇక యుఎన్ విషయానికి వస్తే మనము లిటిల్ బిట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ 1945లో ఏర్పాటైంది. ఇది ఏర్పాటైనప్పుడు ఫౌండింగ్ కంట్రీస్, వ్యవస్థాపక దేశాలు 51 ఉండేవి అంతే. ఇప్పుడు 193కి చేరుకున్నాయి. దీని హెడ్ క్వార్టర్సు న్యూయార్క్, అమెరికా. ఇక యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ మనం డిస్కస్ చేసుకున్నాం, అగైన్ రీకాల్ చేసుకుందాం. పోర్చుగల్కు చెందిన యాంటోనియో గుటెరెస్ గారు, పోర్చుగల్కు చెందిన యాంటోనియో గుటెరెస్ గారు, మోడీ గారు యాంటోనియో గుటెరెస్ గారు కలిసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ గారు పటేల్ విగ్రహం ఉంది కదా, అక్కడ మిషన్ లైఫ్ను కూడా ప్రారంభించారని చెప్పేసి మనం తెలుసుకున్నాం గతంలో. ఇది యునైటెడ్ నేషన్స్ సంబంధించి ఫ్యాక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్, బుల్బుల్ వర్షన్ 2 స్పీచ్ మోడల్. బుల్బుల్ వర్షన్ 2 స్పీచ్ మోడల్ వినడానికే కొద్దిగా ఫన్నీగా ఉంది నేము ఇది, బట్ ఫన్నీగా ఉన్నప్పటికీ ఇది ఒక లాంగ్వేజ్ మోడల్ అని చెప్పవచ్చు. టెక్స్ట్ టు స్పీచ్ మోడల్, ఏఐ ఆధారిత, కృత్రిమ మేధస్సు ఆధారిత టెక్స్ట్ టు స్పీచ్ మోడల్. అంటే మనం ఏదైనా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మనకు వాయిస్ రూపంలో అవుట్పుట్ని ఇస్తుంది. దీన్ని బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ స్టార్టప్ డెవలప్ చేసింది. ఇది 11 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది, 11 ఇండియన్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. ఇక బుల్బుల్ వర్షన్ విషయానికి వస్తే ఇది ఇచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే మనుషులు ఎట్లా మాట్లాడతారో ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ మనుషులు ఏ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి వాయిస్ అవుట్పుట్నే ఇస్తుంది. అది దీని ప్రాముఖ్యత. ఇక సర్వం ఏఐ విషయానికి వస్తే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నట్టు ఇండియా ఏఐ మిషన్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ స్టార్టప్ కంపెనీ అనమాట. దీనికి ఒక బాధ్యత అప్పగించారు. భారతదేశపు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని అభివృద్ధి చేసే బాధ్యతను సర్వం ఏఐకి అప్పగించారు. ఇక ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మీకు ఇంప్లిసిట్ మేనర్లో, అంటే మనము టాపిక్స్ చెప్పేటప్పుడు కొన్నిసార్లు సబ్జెక్ట్లో భాగంగా కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు సబ్జెక్ట్ని రికాల్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి అది మెయిన్ రీజన్ ఇక్కడ అడగడము. సో క్వశ్చన్ ఏంటంటే మనం ఇండియా ఏఐ మిషన్ కింద దీన్ని సెలెక్ట్ చేశాము సర్వం ఏఐని. మరి ఇండియా ఏఐ మిషన్కి కేటాయించిన బడ్జెట్ ఎంత? కేటాయించిన బడ్జెట్, సింపుల్ క్వశ్చన్. సో ట్రై చేయండి. ఎలా ఉంటాయంటే కరెంట్ అఫైర్స్ అంటే మనము ఇలాంటి టాపిక్స్ అన్ని చెప్పేటప్పుడు ఎస్ఎన్టీ ఎకానమీ రిలేటెడ్ టచ్ చేసినప్పుడు ఎస్ఎన్టీ రిలేటెడ్ కూడా ఇలానే ఉంటాయి డైరెక్ట్గా. నెక్స్ట్ వన్, డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ మాల్వేర్. ఇది ఒక రకం, ఇది మాల్వేర్, డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ మాల్వేర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తల తర్వాత పాకిస్తాన్ హ్యాకర్స్ నుంచి మనకు ముప్పు పొంచి ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు, అలర్ట్నెస్ జారీ చేసింది.
పాకిస్తాన్ హ్యాకర్లు డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ పేరిట ఒక మాల్వేర్ని లేదంటే ఒక ర్యాన్సమ్ వేర్ని సైబర్ అటాక్గా చేయబోతా ఉన్నారు. ఈ మాల్వేర్ని ఉపయోగించి భారతదేశపు మౌలిక వసతులపైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన సైబర్ దాడులు చేయబోతా ఉన్నారని చెప్పేసి మన మంత్రిత్వ శాఖలు అలర్ట్ జారీ చేశాయి అన్ని రాష్ట్రాలకి. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనము ఫోకస్ చేయాల్సింది డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ. డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ అసలు ఏంటి, ఈ మాల్వేర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే హ్యాకర్స్ జనరల్గా ఏ కంట్రీ హ్యాకర్స్ అయినా ఈ డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ సాఫ్ట్వేర్ని మాల్వేర్ని ఉపయోగించి మన సోషల్ మీడియా అకౌంట్స్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్, అటువంటి అకౌంట్స్లోకి వీడియోల రూపము లేదంటే పీడిఎఫ్ల రూపంలో లింక్స్ని పంపిస్తారు. ముఖ్యంగా .exe ఫైల్స్ అవి కనుక మనం ఆ లింక్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తే ఆ మాల్వేరు మన యొక్క సెన్సిటివ్ డేటాని, మన వ్యక్తిగత సమాచారాన్ని, మన బ్యాంక్ అకౌంట్ల ఇన్ఫర్మేషన్ని లాగేస్తుందన్నమాట. సో మనం నష్టపోతాం. సో ఇది డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ మాల్వేర్. ఇక పెగాసస్ స్పైవేర్ కూడా ఒకటి ఉంటుంది. ఇజ్రాయెల్ వాళ్ళు డెవలప్ చేసిన, ఇజ్రాయెల్ వాళ్ళు అభివృద్ధి చేసిన ఒక మాల్వేర్. అది కూడా ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది పెగాసస్కి సంబంధించి యాంటీ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో, దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళపైన ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనం ఎందుకు వాళ్ళపైన నిఘా పెట్టకూడదు? ఎందుకంటే వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. దేశద్రోహ ఇన్ఫర్మేషన్ని, దేశానికి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వేరే కంట్రీస్కి ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనము ఈ పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించి వాళ్ళపైన నిఘా పెట్టడంలో తప్పేముందని కూడా సుప్రీంకోర్టు ఇటీవల ప్రశ్నించింది. సో పెగాసస్ ఇట్లా అడుగుతాడు వాడు. ఇంకా 2017లో వానాక్రై అనే ఒక ర్యాన్సమ్ వేర్ కూడా అటాక్ చేశారు భారతదేశం పైన. వానాక్రై అనే ఒక ర్యాన్సమ్ వేరు. సో ఎప్పుడైనా ఇలాంటి పదాలు వార్తల్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ స్నో బ్లైండ్ అనే ఒక పదం ఉంది వార్తల్లో. స్నో బ్లైండ్ ఇది మాల్వేర్. ఇది కూడా ఆండ్రాయిడ్ ఫోన్లను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసిన ఒక మాల్వేర్ స్నో బ్లైండ్. ఇట్లా పదాలు ఎప్పుడైనా మనకి ఎస్ఎన్టీలో కావచ్చు, కరెంట్ అఫైర్స్లో కానీ కొన్ని పదాలు వార్తల్లో ఉన్నప్పుడు తప్పకుండా వాట్ ఈజ్ వాట్ అనే ఇన్ఫర్మేషన్ మినిమం ఐడియా ఉండాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న 2025 గ్రూప్ 2లో ఏపీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో డైరెక్ట్గా యూపీఎస్సీ క్వశ్చన్ని కాపీ చేశాడు. వానాక్రయి, పెట్యా అనే 2 పదాలని మనము వార్తల్లో చూసాము. ఆ పదాలు దేనికి సంబంధించినవంటే సైబర్ దాడులకు సంబంధించినవి. మనము న్యూస్లో వచ్చే టర్మ్సే ఎగ్జామ్స్లో అడుగుతాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అంటే ఏదో మనము సపరేట్గా సబ్జెక్ట్ ఎక్కువగా డీప్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. కరెంట్ ఇష్యూస్లో భాగంగా మెనీ ఇష్యూస్ కవర్ అవుతూ ఉంటాయి. సో ప్రతి పదము ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వాషింగ్ అనే ఒక పదము వార్తల్లో ఉంది, మనం డిస్కస్ చేసాం. గ్రీన్ వాషింగ్, ఎలాంటి ఎగ్జామ్స్లో ఉన్నా జస్ట్ పదాల ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, చైనీస్ శాస్త్రవేత్తలు సృష్టించిన ఆసియన్ రైస్ మొదటి పాన్ జీనోమ్. చైనా సైంటిస్టులు ఏసియా ఖండానికి చెందిన వివిధ రకాల వరి పంటల జీనోమ్లను ఉపయోగించి ఒక పాన్ జీనోమ్ని తయారు చేశారు. పాన్ జీనోమ్ జనరల్గా మనము పాన్ ఇండియా మూవీస్ అని వింటూ ఉంటాం. పాన్ ఇండియా మూవీలు అంటే ఏంటి? కొంతమంది హీరోల్ని మనము పాన్ ఇండియా హీరోలుగా పిలుస్తూ ఉంటాం. అంటే వీళ్ళు చేసే సినిమాలు, వీళ్ళు దేశవ్యాప్తంగా వీళ్ళకి క్రేజ్ ఉంది, అట్లాంటి వాళ్ళని పాన్ ఇండియా హీరోలు అంటారు. ఇది కూడా అలాంటిదే. పాన్ జీనోమ్ అంటే వీళ్ళు ఏం చేశారంటే చైనీస్ సైంటిస్టులు ఆసియా ఖండంలో పండించే వివిధ రకాల వరి పంటల జీన్స్ని సేకరించి, ముఖ్యంగా సుమారుగా 144 రైస్ వెరైటీల జీన్లను కలెక్ట్ చేసి వాటిని స్టిచ్ చేసి ఒక పాన్ జీనోమ్ వెరైటీని తయారు చేశారు చైనీస్ సైంటిస్టులు. అంటే జీన్ సీక్వెన్సింగ్ ఎందుకు చేస్తారు? జీన్ సీక్వెన్సింగ్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ని 1990 సంవత్సరంలో లాంచ్ చేశారు. ఆ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కింద ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మానవ జాతిలో ఉన్న వివిధ రకాల మానవులకు సంబంధించిన జీన్స్ని కలెక్ట్ చేసి సీక్వెన్సింగ్ చేసి ఒక జెనెటిక్ లైబ్రరీని తయారు చేస్తారు. అలా చేయడం ద్వారా భవిష్యత్తులో కొన్ని వర్గాల ప్రజలకి ఏమైనా డిసీజెస్ వస్తాయా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమైనా భవిష్యత్తులో క్యాన్సరు, ఎలాంటి జీన్కి సంబంధించిన జన్యు సంబంధిత వ్యాధులు వస్తాయేమో అటువంటి వాటిని గ్రహించడానికి, కనుగొనడానికి జీన్ సీక్వెన్సింగ్ చేపడతారు. జీన్ సీక్వెన్సింగ్
దీని ముఖ్య ఉద్దేశం కూడా అదే. పాన్ జీనోమ్ ఏషియన్ రైస్ వెరైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తులో మనకి అవసరమైనటువంటి వరి వంగడాల్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఎటువంటి కరువునైనా తట్టుకునే రైస్ వెరైటీస్ని మనం తయారు చేయవచ్చు అన్నమాట. తద్వారా ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ సాధ్యమవుతుంది. ఇది పాన్ జీనోమ్ గురించి. ఇక దీన్ని ఏ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేశారంటే ప్యాక్ బయో హై ఫిడిలిటీ సీక్వెన్సింగ్ టెక్నాలజీ. ప్యాక్ బయో హై ఫిడిలిటీ సీక్వెన్సింగ్ టెక్నాలజీ. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు ఎడిటింగ్ ద్వారా, జన్యు సవరణ ద్వారా 2 రైస్ వెరైటీలని మనం అభివృద్ధి చేశాము. ఒకటి కమలా వెరైటీ, మరోది ఇంకొక వెరైటీ అని చెప్పేసి 2 డిస్కస్ చేసుకున్నాం, ఐకార్. సో అట్లా మనకి ప్రతిదీ జీన్ ఎడిటింగు, జీన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, నల్సా తదుపరి చైర్పర్సన్గా సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారు. ఈయన పేరుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నామినేట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంటు నోటిఫికేషన్ జారీ చేసి ఈయన్ని నియమించింది. ఈయన ఈ నెల మే 14న నల్సా చైర్పర్సన్గా పదవి చేపట్టబోతూ ఉన్నారు. ఇక నల్సా అంటే తెలుగులో జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ అంటారు. నల్సా 1987లో నల్సా చట్టం, నల్సా యాక్ట్ 1987లో ఏర్పాటైంది. దీని ముఖ్య ఉద్దేశము దేశంలో ఉన్న ముఖ్యంగా అంతగా డబ్బులు లేని వాళ్లకు, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రజలకు జస్టిస్ తక్కువ ఖర్చుతో అందించాలి, అలానే అందరికీ కూడా సమన్యాయం అందించడమే నల్సా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు ఈయన జస్టిస్ సూర్యకాంత్ గారు దీనికి చైర్పర్సన్గా సెలెక్ట్ అయ్యారు. మొన్నటి వరకు ఇప్పుడు ప్రజెంట్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉన్నారు దీనికి చైర్పర్సన్గా. అయితే ఆయన ఈ నెల మే 14న 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పదవి చేపట్టబోతూ ఉన్నారు. ఆయన ప్లేస్లో ఈయన్ని తీసుకొని వచ్చారు. జనరల్గా కన్వెన్షన్ ప్రకారం, సాంప్రదాయం ప్రకారము ఈ నల్సాకి చైర్పర్సన్గా భారతదేశంలో 2nd సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిని నియమిస్తారు. 2వ సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిని నియమిస్తారన్నమాట. సో ఇది మనకు ఇన్ఫర్మేషన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్. నేషనల్ టెక్నాలజీ డే, జాతీయ సాంకేతికత దినోత్సవం. దీన్ని భారతదేశం తొలిసారిగా 1999 సంవత్సరంలో నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశము మనము 1998 సంవత్సరంలో 1998లో మనము ఆపరేషన్ శక్తి పేరిట 1998 మే 11న మనము పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసామన్నమాట. ఆ న్యూక్లియర్ టెస్టులో పాలు పంచుకున్న శాస్త్రజ్ఞులు, సైంటిస్టుల కృషికి గుర్తుగా ఎవ్రీ ఇయర్ మే 11న జరుపుకుంటాం నేషనల్ టెక్నాలజీ డే. గుర్తుపెట్టుకోండి, 1998 మే 11 పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్, అది ఆపరేషన్ శక్తి. ఇక ఇయర్ థీమ్ వచ్చేసి థీమ్ 2025 థీమ్ మనకి యంత్రాగా ప్రకటించారు. యంత్ర అంటే ఏంటి? యంత్ర అంటే యంత్రము, తెలుగులో యంత్రము కదా, మెషిన్. ఇక యంత్రాకి అబ్రివేషన్ వచ్చేసి యుగంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సలరేషన్, ఇది థీమ్. ఇక భారతదేశపు మొదటి న్యూక్లియర్ టెస్ట్ 1974లో జరిగింది, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా పేరిట. 1974 మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్లోనే ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఇవి 2 స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. ఇక మరొక పాయింట్ ఉంది, భారతదేశము రీసెర్చ్కి సంబంధించి, నూతనాత్మక ఆవిష్కరణలకు సంబంధించి ఇన్నోవేషన్ పరంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 ప్రకారం దీన్ని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వైపో సంస్థ విడుదల చేస్తుంది ఎవ్రీ ఇయర్. 2024లో ఇండియా ర్యాంకు 39, గుర్తుపెట్టుకోండి, ఇండియా ర్యాంకు 39. టాప్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంటే భారతదేశము 39th ప్లేస్ అవుట్ ఆఫ్ 133 కంట్రీస్. సో ఇది మనకి నేషనల్ టెక్నాలజీ డేకి సంబంధించిన కాంప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం.
భూటాన్ ఫస్ట్ నేషనల్ లెవెల్ క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టమ్, అవామీ లీగ్పై బ్యాన్, మాతా శిశు మరణాలకు సంబంధించిన నివేదిక, తపతీ నది గ్రౌండ్ రీఛార్జ్ ప్రాజెక్ట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 1.78 lakh crore, గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2025, యుఎన్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్, సర్వం ఏఐ బుల్బుల్ వర్షన్ 2 స్పీచ్ మోడల్, డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ మాల్వేర్, చైనీస్ శాస్త్రవేత్తలు సృష్టించిన ఆసియాబియం యొక్క మొదటి పాన్ జీనోమ్, నల్సా తదుపరి చైర్పర్సన్గా జస్టిస్ సూర్యకాంత్ గారు, నేషనల్ టెక్నాలజీ డే 2025. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow. Thank you everyone.